ఛీ దీనమ్మ జీవితం. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఎప్పుడు ఈ స్క్రూలు ఇప్పుకోవడమే తప్ప. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఈ వండరాడు గొంతు మర్చి మాట్లాడుతున్నాడు? హలో, మిమ్మల్నే అండి. నన్న పాటలుగా చూస్తే ఈ బండి ఎందుకు పనికొచ్చేలా కనపట్లేదే? చెప్పండి. రన్నింగ్ లో బండి ఆగిపోయింది. రన్నింగ్ ఎందుకు తీసుకెళ్లారండి? మీరు వెళ్ళొచ్చు కదా. ఇదేంటి, వీడికి స్కూటీ రిపేర్ చేయడం రాదు కదా, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఇంజిన్ పోయింది, లైట్లు పోయాయి, టైర్లు అరిగిపోయాయి, మొత్తానికి బండి రిపేర్లో ఉందండి. రిపేర్కి 10,000 అవుతాయండి. హలో హలో మిస్టర్, నేను జస్ట్ బండి రన్నింగ్ లో ఆగిపోయిందని చెప్పాను అంతే. ఒరే గొర్రె బిడ్డ, బుర్రుందా నీకు? మేడం మీరు దేవత మేడం. ఒరే రాహుల్గా, ఏంటంటే అడిగి చూస్తున్నారు? స్టార్ట్ చేయండి. గేర్లు ఎక్కడున్నాయా అని చూస్తున్నా. బ్రెయిన్ ఇంటి దగ్గర మర్చిపోయింది ఏంటి ఇది? ఏదో అంటున్నారు. ఏం లేదులే. నీ రథాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రజల్లోకి తీసుకొచ్చావు అనుకో, వాళ్ళు పాడెక్కి పరలోకానికి వెళ్ళవలసిందే. అదేనండి బాబు, మీ ఆడవాళ్ళకి దృఢమైన కాళ్ళు ఉన్నాయి కదా, మీరు 100 స్పీడ్లో వెళ్ళినా సరే ఈజీగా కాళ్ళతో ఆపేస్తారు కదా మీరు. బండికి ఏదో వైరస్ వచ్చినట్టుందండి. వాట్ వైరసా? అర్జెంట్గా బండికి మాస్క్ కప్పాలి. సాఫ్ట్వేరా? ఎస్ అనుకున్నా. మీరు ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడే అనుకున్నా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అయ్యి ఉంటారని. శాలరీ ఎంతండి? ఎంతండి? జస్ట్ మంత్లీ ఒక 80K. ఏంటి 80,000? ఇదేంటి ఇంత బాగుంది? ఇన్ని రోజులు తింగరదానిలా కనిపించింది కానీ ఇంత క్యూట్గా ఉందండి. ఎలాగో బాయ్ ఫ్రెండ్ లేదంది కదా, ఆ ఛాన్స్ ఏదో మనమే ఇచ్చేద్దాం. ఎంతకు వస్తావు? ఆ డైలాగ్ డెలివరీ ఏంటి? మాడ్యులేషన్ చేయించి మరీ వరస్ట్గా ఉంది. ఏదో నైట్ బేరం అన్నట్టుంది. అది ఏది? అది హే చెప్పు, దొబ్బించుకో. బొక్కలు ఇరుక్కునేలా గింజుకోకుండా విషయం చెప్పు సావు. హలో మాస్టారు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆడపిల్లని ఆ మాత్రం సిగ్గుంటుంది కాబట్టి తమరే ప్రొసీడ్ అవ్వండి.